ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। स्वामी वारिदी ఒక భజన చేద్దాం। नंद के दुलारे यशोदा के प्यारे, नंद के दुलारे यशोदा के प्यारे, मुकुंदा मुरारे मुकुंदा मुरारे दीनों के सहारे, नंद के दुलारे यशोदा के प्यारे, करुणा सागर गिरिधर नागर, करुणा सागर गिरिधर नागर, मुरली मनोहर पाहि मुरारे, नंद के दुलारे यशोदा के प्यारे, नंद के दुलारे यशोदा के प्यारे, मुकुंदा मुरारे मुकुंदा मुरारे दीनों के सहारे, नंद के दुलारे यशोदा के प्यारे। श्री कृष्णचंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्, भगवद्गीते भवद्वेषिणीम्। 13వ అధ్యాయం మొదటి 2 శ్లోకాలు కలిపి చదవడం। శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, क्षेत्र क्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम।
స్వామి క్షేత్రము అంటే శరీరమని, క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరాన్ని తెలుసుకుంటున్న వ్యక్తి అని 2 పదాలు చెప్పారు. మూడో అంశంగా జ్ఞానబోధలో ఏం చెప్పారండి అంటే, ఆ క్షేత్రాన్ని తెలుసుకుంటున్న క్షేత్రజ్ఞుడిని నేను ఈశ్వరుడిని అని స్వామివారు చెప్పడం జరిగింది. చెప్పేసరికి అనేకమైన సందేశాలు ఏమంటారు సమస్యలు ఇవన్నీ కూడా అబ్జెక్షన్స్ పిల్లలకి వచ్చాయి. స్వామి క్షేత్రాన్ని తెలుసుకుంటుంది నేను కదండి, జీవుడిని నేను తెలుసుకుంటున్నాను, అనుభవిస్తున్నాను, ఈశ్వరుడు అంటారేంటి ఇది అని మనం అబ్జెక్ట్ చేశాం. సో అనేక రకాలైన అబ్జెక్షన్స్ వాటన్నిటిని నెగేట్ చేశారు గురువు గారు. అవి చాలా ఉన్నాయి, మనం 2 చూసాం. సో ముఖ్యమైన బోధ గురుగారు చెప్పాలనుకున్నది ఏంటంటే, అబ్బాయి అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, సత్యం తెలియనప్పుడు నువ్వు అన్నట్టు అనుకుంటాం, ఈ జీవుడినే నేను ఈ క్షేత్రాన్ని అంతటిని అనుభవిస్తున్నానని. ఇదంతా అజ్ఞాన దశ, అసత్యం. ఈ అజ్ఞాన దశ నుంచి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ చక్షుతో చూస్తే అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? సర్వక్షేత్రేసు, అన్ని క్షేత్రాలలోనూ ఆ తెలుసుకుంటున్న వస్తువు ఏదైతే ఉందో అది ఒకటే, అది జ్ఞాన దశ. అప్పుడు మరి ఈ సందేహాలు సమస్యలు ఇవేమి మనకి రావు. ఎందుకంటే ఒక్క వస్తువునే చూస్తాం. సర్వక్షేత్రేషు భారత అన్నారు అందుకే పరమాత్మ. బ్రహ్మలోనూ ఏదైతే తెలుసుకుంటుందో సర్వాన్ని, ఇందులో కూడా అదే తెలుసుకుంటుందండి. అంత గొప్ప వస్తువు ఈ జ్ఞాత, ఈ ద్రష్ట, ఈ సమస్తాన్ని చూస్తున్నటువంటి ఈ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఇది ఏకైక వస్తువు, విశ్వచక్రవర్తి అని పరమాత్మ చెప్పడం జరిగింది. ఇదే ప్రధానమైన జ్ఞానబోధ. దీనిని అనేక రకాలుగా తత్వత్వం అసి అని కొంతమంది బోధిస్తారు. భగవద్గీతలో కూడా అనేక వాక్యాలు దీని గురించి చెప్పాయి. స్వామి చెప్తారు, అహమాత్మ గుడాకేశ అంటారు ఇంకొక అధ్యాయంలో. హే గుడాకేశ, హే అర్జున, అహం ఆత్మ, మీరు నేను నేను అనుకుంటున్న ఆ నేను ఏదైతే ఉందో అది అహం, నేను భగవంతుడినది. అది తెలుసుకున్నాం ఎప్పుడో సర్వ బంధాలు పోయే. బంధాలు ఎవరికండి? జీవుడు అనుకుంటేనే బంధం. సుఖి దుఃఖి రాగి ద్వేషి జన్మ మృత్యు ఇవన్నీ ఆయనకే. అసలు ఆయన ఐడెంటిటీయే రాంగ్. తప్పు తాదాత్మ్యంలో ఉన్నప్పుడు చెప్పే భాష అది. కాబట్టి నిజ వస్తువు వైపు భగవంతుడు నడిపించాడు. అపూర్వమైన జ్ఞానం, నిజ జ్ఞానం ఇంతేనండి. ఎప్పుడు ఈ వృత్తిని మనం విడిచిపెట్టకూడదు. ఇందులో ద్రష్టగా సార్వభౌముడిగా ఉన్నది ఎవరండి అంటే అది పరమాత్మే. ఆయనే సర్వాన్ని ఈ రకంగా పరిపాలిస్తున్నాడు. తరువాత 2వ శ్లోకంలో 2వ లైన్లో స్వామి ఏం చెప్పారు? క్షేత్రజ్ఞయోహో జ్ఞానం. ఏ అర్జున, క్షేత్రానికి సంబంధించిన జ్ఞానము, క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానం, క్షేత్రజ్ఞయోహో జ్ఞానము, ఎత్తద్ జ్ఞానం. ఈ రెండిటి గురించి తెలుసుకునే జ్ఞానాన్నే నేను జ్ఞానము అంటాను. అది తెలుసుకుంటే ఇంకొకటి ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదు, పరిపూర్ణత్వం వస్తుంది. ఈ కంప్లీట్నెస్, ఫుల్నెస్, పూర్ణ తృప్తి రావాలండి అంటే ఈ రెండిటి గురించి తెలుసుకుంటే చాలు. ఒకటేమో క్షేత్రము, ఇంకొకటేమో క్షేత్రజ్ఞుడు. ఈ రెండిటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది అర్జున అని చెప్పి స్వామి ఇప్పుడు మరి ఆ రెండిటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది అన్నారు కదా స్వామి. ఆ రెండు ఏంటి? మీరేం చెప్పాలనుకుంటున్నారు భగవంతుడా? ఇదంతా ఏదో ముందు ఉంది పుస్తకం, ఏదో చెప్పాలనుకుంటున్నావు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, అవును నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఈ రెండిటికి సంబంధించి. ఏమండి, 13వ అధ్యాయం ఉన్నంత బ్యూటిఫుల్ గా మరి ఏ చాప్టర్ ఉండదండి. ఎంత సిస్టమాటిక్ గా ఉంటదంటే థాట్ బై థాట్, థాట్ బై థాట్, థాట్ బై థాట్. ఈ అధ్యాయం మొత్తం శ్రవణం చేస్తే మనకు భలే క్లారిటీ వస్తుంది జ్ఞానం పైన, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్వామి చెప్తున్నారు, అర్జున
నేను కొన్ని విషయాలు నీకు చెప్పాలనుకుంటున్నాను ఈ రెండిటికి సంబంధించి. జాగ్రత్తగా విను, నీకు చాలా క్లారిటీ వస్తుందని 3వ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నారు. రిపీట్ చేద్దాం. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారీ యతశ్చ యత్ సచ యో యత్ ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు. టుగెదర్. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారీ యతశ్చ యత్ సచ యో యత్ ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు. శృణు. హే అర్జున, అటు ఇటు చూస్తున్నావు ఏమిటో? నేనేదో చెప్పాలనుకుంటున్నాను, విను. శంకర భగవత్పాదులు అంటారు, శృణు అంటే భగవంతుడు చెప్పాలనుకున్నదంట శృత్వా అవధారయ అంటారు. వింటూనే అర్థం చేసుకుంటూ ఉండు. ఏమో మరి అర్జునుడు కొంచెం మనలాగా అటు ఇటు డైవర్ట్ అయిందేమో అటెన్షన్. భగవంతుడు అడుగుతున్నాడు, హే అర్జున, అర్జున విను 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 విను, శృణు. ఏమి వినాలి స్వామి నేను అంటే, ఈ శ్లోకంలో భగవంతుడు 6 గురించి నేను చెప్తాను నీకు అని చెప్పాడు. ఈ 6 పేర్లు రాసున్నారు స్వామి. మన దగ్గర పెన్ను పుస్తకం ఉంటే ఏ 6 చెప్పాలనుకుంటున్నారో రాసు. ఈ 6 గురించి చెప్తాడు ఆయన చాప్టర్లో. ఒక 6 ఆస్పెక్ట్స్ గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను. 6 అంశాలు. ఆహా, ఏంటేంటి స్వామి 6 అంశాలు అంటే, మొదటి అంశం క్షేత్రము అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ అధ్యాయంలో ఇదం శరీరం క్షేత్రం అని వదిలేశాను. ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. కానీ క్షేత్రం అని దేని అనొచ్చో అదంతా చెప్తాను. తత్క్షేత్రం అంటే క్షేత్రము అంటే ఏమిటో చెప్తా. ఇది ఒకటి. తత్క్షేత్రం అంటే క్షేత్రం అంటే ఏంటో చెప్తాను. రెండవది నేను చెప్పాలనుకుంటుంది యదృక్చ. యదృక్చ అంటే ఆ క్షేత్రం ఏ రకంగా ఉంటుందో చెప్తాను. ఏ తరహాలో ఉంటుందో ఆ క్షేత్రం కూడా చెప్తా. లడ్డు అని చెప్పడం వేరు, ఒకటి సగం చెప్తాం. లడ్డు ఏ తరహాలో ఉంటుందో చెప్పటం కూడా నేను విశేషంగా చెప్పడం అన్నమాట. అది ఏ తరహాలో ఉంటుందో. దృక్చ అంటే ఏ తరహా, వాట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్ ఇట్. మొదటిది ఏంటండి, ఫీల్డ్ అంటే ఏంటో చెప్తాను. రెండోది వాట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్, ఇది ఏ రకంగా ఉంటుందో చెప్తాను. యదృక్చ. మూడోది యద్వికారి. యద్వికారి అంటే ఈ క్షేత్రం యొక్క వికారాలేంటో చెప్తాను. వికారాలు అంటే మాడిఫికేషన్స్, మార్పులు. క్షేత్రం యొక్క వికారాల గురించి నేను చెప్తాను. 3 యద్వికారి. నాలుగవది అర్జున యతశ్చ యత్. యతశ్చ యత్ అంటే ఇవేవో చాలా చెప్తాను, దేని నుంచి ఏదొచ్చిందో అంటే వాటి యొక్క సిస్టమాటిక్ ఆర్డర్ ఏంటో చెప్తా. యతశ్చ యత్ అంటే దేని నుంచి ఏదొచ్చిందో, వాటి యొక్క క్రమం, ఆర్డర్. యతశ్చ యత్. ఎన్నయ్యాయండి? 4 అయ్యాయి స్వామిజీ. 5వది అర్జున నేను చెప్తాను. స చ యోహో. సా అంటే అర్థం ఏంటండి అంటే ఒక పురుషుడు. చ యోహ అంటే దీనికి భిన్నంగా ఒక పురుషుడు ఉన్నాడు, ఆయన గురించి కూడా చెప్తాను. సచయోహ అంటే వీటికి భిన్నమైన పురుషుడు.
క్షేత్రానికి భిన్నమైన పురుషుడు ఉంటాడు, ఆయన గురించి కూడా చెప్తాను. సహ అంటే పురుషుడు అనమాట. సచయోహో. ఇంకా ఆఖరిది యత్ ప్రభావశ్చ. ఈ క్షేత్రం యొక్క ప్రభావం గురించి చెప్తాను. ప్రభావం అంటే ఏంటండి? దాని యొక్క మహిమ, దాని యొక్క శక్తి, దాని యొక్క పర్యవసానం. ప్రభావం అంటే ఇవన్నీ. మహిమ, శక్తి, క్షేత్రం యొక్క మహిమని, శక్తిని, అది కూడా నేను చెప్తాను అర్జున. మొత్తం ఎన్ని టాపిక్స్ అయ్యాయి స్వామి అంటే 6 టాపిక్స్ అయ్యాయి. క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రం యొక్క తరహా ఎలా ఉంటది, క్షేత్రం యొక్క వికారాలేంటి, వాటి యొక్క క్రమం ఏంటి, దేని నుంచి ఏదొచ్చింది, యతశ్చయత్. ఇంకా సచయోహో, ఈ క్షేత్రానికి భిన్నంగా ఉన్న పురుషుడు గురించి కూడా చెప్తాను. సచయోహో. ఆఖరిగా యత్ ప్రభావశ్చ, ఈ క్షేత్రం యొక్క ప్రభావం, మహిమ, శక్తి ఎలా ఉంటుందో నేను చెబుతాను అర్జున. ఎవరో చెప్తారు అనుకోకు. మే అంటే భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. నేనే చెప్తున్నాను, వాసుదేవుడిని, పార్థసారథైన నేనే చెప్పాలనుకుంటున్నాను. సో వాట్ స్వామిజీ, చెప్పు. ఆహా, నీకో రెస్పాన్సిబిలిటీ ఉంది అర్జున. ఏంటి స్వామి రెస్పాన్సిబిలిటీ? శృణు అంటే నేను చెప్తాను, సరే నువ్వు వినాలిగా. కాబట్టి శ్రుత్వా అవధార్య, వింటూ వింటూ జాగ్రత్తగా దాన్నంతటిని అర్థం చేసుకో, రిఫ్లెక్ట్ చెయ్యి, రిటైన్ చెయ్యి, మెమరీ సంపాదించు. ఈ రకంగా జాగ్రత్తగా శ్రద్ధాభక్తులతో విను అర్జున అని స్వామి చెప్పారు. అయితే ఈ శ్లోకంలో మరొక పదాన్ని ఉపయోగించారు పరమాత్మ. అదేంటంటే సమాసేన. సమాసేన అంటే అర్థం ఏంటండి అంటే 6 టాపిక్స్ నేను చెప్పాలనుకుంటే అర్జునుడు ఏమైనా బాబాయ్ 6 టాపిక్స్ చెప్తారా అనుకున్నాడేమో. సమాసేన అంటే ఇన్ బ్రీఫ్. అర్జున మరీ అంత ఎలాబరేట్ గా చెప్పలేవాయ్, బ్రీఫ్ గానే చెప్తాను. సమాసేన బ్రీఫ్ గానే చెప్తాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా విను అని స్వామి వారు ఈ 6 పదాలని ఇంట్రడ్యూస్ చేశారు. మరొకసారి శ్లోకం చూడండి, 6 ఉన్నాయో లేదో. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారీ యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. సరిపోయిందండి లెక్క? సరిపోయింది స్వామీజీ. ఈ అధ్యాయంలో ఈ 6 గురించి చెప్తారండి స్వామి. భగవంతుడు ఈ 6 అంశాల గురించి చెప్తాడు. బాగుంది కదండి. అర్జునుడు అన్నాడంట, స్వామి మీరు ఈ 6 అంశాల గురించి చెప్పాలనుకుంటున్నారు కదా, ఇది మీ ఓన్ నాలెడ్జా లేకపోతే దీనికి ఏమైనా ప్రమాణం ఉందా? ఎప్పుడైనా సరే మనం ఏదైనా చెప్పాలి అనుకునేటప్పుడు కొంత ఉంటుంది మన సొంత జ్ఞానం, కొన్ని రకాలు ఉంటాయి మన సొంత జ్ఞానం కాదు, పెద్దల నుంచి మనం నేర్చుకున్నది సాంప్రదాయబద్ధంగా వస్తున్న జ్ఞానం. అర్జునుడు అడిగాడు, స్వామి ఈ విషయాలు మీరు చెప్పాలనుకుంటున్నారు కదా, ఈజ్ ఇట్ యువర్ ఓన్ ఆర్ ఇది పరంపరగా లేకపోతే పెద్దవాళ్ళ నుంచి వస్తున్నదా అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఇది నా ఓన్ కాదు అర్జున, నేనేదో నా బుర్రలో నుంచి నేను ఈ విషయం నీకు చెప్పాలనుకోవట్లేదు. ఇది ప్రామాణికంగా పెద్దవాళ్ళ నుంచి వస్తున్న జ్ఞానమే. అయితే ఎవరు ఆ పెద్దవాళ్ళు, ఎక్కడి నుంచే వస్తుంది ఈ జ్ఞానం? అది తరువాత శ్లోకంలో చూడండి. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడైనప్పటికీ జ్ఞానబోధ విషయం వచ్చేసరికి మాత్రం పెద్దవాళ్ళు ఏ రకంగా అయితే నడిచారో ఆ రకంగానే నడుస్తున్నాడు. ఇది గొప్పవాళ్ళ లక్షణం. అందుకే జ్ఞానం ఎవరి సొంతము కాదు, జ్ఞానం భగవంతుడిదే. ఇది ఏ రకంగా వచ్చిందో శ్రీకృష్ణ పరమాత్మ 4వ శ్లోకంలో చెప్తున్నారు. రిపీట్ చేద్దామండి. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్
హరి ఓం అండి. సిస్టమ్ స్టక్ అయింది సడన్ గా, ఏమో క్షమించాలి. సరే, 4వ శ్లోకం. అందరూ ఉన్నారండి. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. టుగెదర్. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. శృణు అని స్వామి అన్నారు. అంటే కొంచెం మన శ్రద్ధకు పరీక్ష ఉందే అన్నమాట. ఆల్ పాస్, అందరు పాస్ అయిపోయాం. స్వామి ప్రామాణికంగా వస్తుంది ఈ జ్ఞాన బోధ అన్నారు కదా, ఎలా వచ్చింది స్వామి అంటే, ఏ రకంగా ఎవరెవరు ఇంతకు ముందు కూడా దీని గురించి విశేషంగా చెప్పారో భగవంతుడు చెప్తున్నాడు. ఎవరెవరంట? ఋషిభిః బహుధా గీతం. అర్జున, ఋషిభిః అంటే ఋషుల ద్వారా, ఋషుల ద్వారా బహుధా గీతం. బహుధా గీతం అంటే అనేక రకాలుగా కీర్తించబడింది ఈ జ్ఞానం. ఋషిభిః బహుధా గీతం. 2, ఛందోభిః. ఇక్కడ ఛందస్సు అంటే వేదవాంగ్మయం, వేదాలు. ఛందోభిః అంటే వేదాల ద్వారా, వివిధైః పృథక్. వివిధైః అంటే వివిధ ఛందస్సుల ద్వారా, పృథక్ అంటే రకరకాలుగా ఈ జ్ఞానం చెప్పబడింది. మొదటి ఎవరండి? ఋషులు. అనేక మంది మహాత్ములు, ఋషులు కీర్తించినటువంటిది నేను చెప్పబోతున్నది. 1. 2, అనేక వేదాలు అనేక రకాలుగా ఈ జ్ఞానాన్ని చెప్పాయి. ఛందోభిః వివిధైః పృథక్. వేరు రకాలుగా, వివిధ రకాలుగా వేదాలు ఈ జ్ఞానాన్ని బోధించాయి. ఇంకా ప్రమాణం ఉంది అర్జున. ఏంటి స్వామిజీ అండి అంటే, బ్రహ్మసూత్ర పదైశ్చైవ. బ్రహ్మ సూత్రాల ద్వారా, బ్రహ్మ పదాల ద్వారా ఇది వర్ణింపబడింది. అంటే కేవలం వేదవాంగ్మయంలోన ఉందా స్వామిజీ జ్ఞానం, మరెక్కడా లేదా అంటే అలాగనే కాదు. బ్రహ్మని నిర్దేశించే సూత్రాలను బ్రహ్మసూత్రాలు అంటారు. వాటి ద్వారా తెలియజేయబడింది. బ్రహ్మని నిర్దేశించే పదాలను బ్రహ్మ పదాలు అంటారు. వాటి ద్వారా కూడా ఈ జ్ఞానం చెప్పబడింది. అంతేకాదు అర్జున, హేతుమద్భిః. హేతుమద్భిః అంటే ఈ జ్ఞానం పూర్తిగా లాజికల్, వెరీ సిస్టమాటిక్ గా ఉంటుంది, లాజికల్ గా ఉంటుంది, సంశయరహితంగా ఉంటుంది. హేతుభిః అంటే వెరీ లాజికల్ గా ఉంటుంది. ఇంకా అర్జున, నిశ్చితైః. నిశ్చితైః అంటే నిర్ణయాత్మకంగా ఉంటుంది ఈ జ్ఞానం. అంటే ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మళ్ళా మనం కన్ఫ్యూజ్ అవ్వం. వెరీ క్లియర్ గా ఉంటుంది. నిశ్చితైః అంటే నిర్ణయాత్మకంగా ఉండే జ్ఞానం ఈ జ్ఞానం. అమోఘం కదండి. ఈ జ్ఞానం ఇచ్చే నిర్ణయం ఏ జ్ఞానం కూడా ఇవ్వదు. ఎందుకంటే ఈ జ్ఞానం సత్యాన్ని చూపిస్తుంది. ఆ సత్య వస్తువు ఏంటండి అంటే నా గ్లోరీ, మనల్ని భగవత్ స్వరూపులుగా మారుస్తుంది. కాబట్టి నిశ్చితైః హేతుమద్భిః, హేతుబద్ధంగా ఉంటుంది అర్జున. ఏదో స్వామీజీ మీరు చెబుతున్నది ఆలోచనకి సరిగా ఆలోచన విధానంగా లేదేమో అనుకునేవు, అలాగూ కాదు, హేతుబద్ధంగానే ఉంటుంది అని స్వామి చెప్పడం జరిగింది. స్వామీజీ శంకర భగవత్పాదులు ఊరుకోరు కదండి. ఋషులు కీర్తించారండి అంటే ఏ ఋషులు కీర్తించారు స్వామి ఈ జ్ఞానాన్ని అంటే
వశిష్ఠాది, వశిష్ఠుడి జ్ఞానాన్ని కీర్తించాడు కదండి. ఎక్కడ స్వామీజీ కీర్తించారు? యోగ వాసిష్టము అనే ఒక పుస్తకం ఉందండి. వశిష్ఠాది, వామదేవాది, వామదేవుడు అని ఒక గొప్ప ఋషి ఉంటారు. ఈయన గురించి ఉపనిషత్తుల్లో కూడా చెప్పారండి, వామదేవుడు అనే గురువు. ఏంటి స్వామీజీ వామదేవుడి యొక్క ప్రత్యేకత ఏంటండి అంటే, అనంత మహాత్మ పరంపరలో అనేక మంది మహాత్ములు ఉన్నారు కదండి. ఇద్దరు మహాత్ములు మాతృ గర్భంలోనే జీవన్ముక్తి పొందారటండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళకి జ్ఞానం వచ్చి సమస్త బంధాల నుంచి విడిపోయి బ్రహ్మస్వరూపంగా నిలబడగలిగారు. ఇద్దరే ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరు స్వామి అంటే, ఒకరు వామదేవుడు, ఈ మహాత్ములు వామదేవుడు. ఇంకొక ఆయన ఎవరు స్వామి అండి అంటే సుఖబ్రహ్మ, వ్యాసుడ కొడుకు సుఖబ్రహ్మ. వీళ్ళిద్దరు ప్రత్యేకంగా గురువు దగ్గరికి వెళ్ళటం, నేర్చుకోవటం, సంధి, బంధం, మోక్షం ఇవన్నీ లేవు. మాతృ గర్భంలోనే జీవన్ముక్తులు. అంతటి గొప్ప మహాత్ముడు ఈ వామదేవుడు. ఈ వామదేవుడు చెప్తాడు, మాతృగర్భంలో నుంచి కేకలు పెట్టేవారంట ఈ ఋషి. మాతృగర్భం నుంచి ఏమని కేకలు పెట్టారంట? తల్లి నన్ను విడిపించు, నేను ఈ బంధంలో కూడా ఉండను. 9 మాసాలు ఉండాలి కదండి. కానీ ఈ శిశువు అనేవాడట, ఈ బంధంలో కూడా నేను ఉండను, తల్లి నన్ను బయటికి నెట్టేయ్, నేను స్వేచ్ఛా జీవిని, ఈ కటకటాలను తెంచు అనేవాడట. మాతృగర్భం అనే కటకటాలను తెంచు అని. ఇలా బయటపడ్డాడంట, ఆయన స్వేచ్ఛ అయిపోయాడు. అలా అటువంటి మా వామదేవుడు, అగత్స్యుడు, నారదుడు, విశ్వామిత్రుడు, ఋషిభిహి అంటే ఈ రకంగా అనేక మంది ఋషులు కీర్తించారు అర్జున అని స్వామి చెప్పి. ఎంతమంది గురించి అయినా చెప్పొచ్చు, ఋషులు మహాత్ములు. ఇంకా ఛందోభిహి అన్నాడు స్వామి. అయితే ఋషి అంటే ఎవరండి? ఒక వ్యక్తి కదా. వారే కాదు అర్జున, గ్రంథాలు కూడా కీర్తించాయి. ఏ గ్రంథాలు ప్రధానమైనవి? ఏ గ్రంథాలు స్వామి అండి అంటే వేద గ్రంథాలు. చందోభిహి అంటే ఋగాది, ఋగాది అంటారు. ఋగాది అంటే 4 ఋగ్వేదాన్ని మొదలుకొని మిగతా వేదాలన్నీ కూడా ఈ తత్వాన్నే కీర్తించాయి. ఒక వ్యక్తి అడుగుతారు, స్వామి వేదాలని 4 రకాలుగా ఎందుకు చెప్తారు స్వామి? ఋగ్వేదం అంటారు, యజుర్వేదం అంటారు, అథర్వ వేదం అంటారు, సామవేదం అంటారు. ఏం విశేషం స్వామి, ఎందుకు 4 రకాలుగా కీర్తిస్తారండి అంటే, పెద్దవాళ్ళు చెప్తారు, వాటి యొక్క మంత్ర పొందికని బట్టి 4 రకాలుగా డివైడ్ చేశారంట. రుక్కు ప్రధానంగా ఉన్నవన్నీ ఒక వేదం, అది ఋగ్వేదం. 2 గీతి ప్రధానంగా ఉన్నదంతా సామవేదం. ఋగ్వేదాన్ని చదివినట్టుగా సామవేదాన్ని చదవరు. సామవేదం చక్కటి పాటలాగా ఉంటుంది. అందుకే చాలా మంది విష్ణుమూర్తిని పూజ చేసినప్పుడు సామవేద గాన ప్రియాయ నమః అంటారు. 4 వేదాలు ఉన్నప్పుడు ఈ గానమే నీకెందుకు నచ్చుతుంది స్వామి అంటే పాట. హా ఊహా ఊహా మనము తైత్రీయ ఉపనిషత్తులు చదువుతాం కదండి, పాటలాగా ఉంటుంది సామవేదం. తరువాత యజుర్వేదం, యజో సంబంధమైన మంత్రాలన్నీ ఉంటాయి కాబట్టి యజుర్వేదం అత్యంత బలమైన వేదం యజుర్వేదం. తరువాతది అథర్వణం. వాటి యొక్క మంత్రాలు అంటే ఈ ఛందస్సు యొక్క క్రమాన్ని బట్టే వీటిని 4 రకాలుగా విడదీశారు. అందుకే ఛందోభిహి అంటారు వాటిని. వేదాన్ని ఛంద అనొచ్చు, ఎందుకంటే ఛందస్సు ప్రధానంగా ఇవన్నీ నిర్మింపబడ్డాయి. నియత పాదము, అనియత పాదము, ఈ రకంగా అనేక రకాలుగా వాటి పాదాలన్నీ ఉంటాయి. కొంతమంది మోడర్న్ గా సంస్కృతం చదువుకున్న వాళ్ళు అంటారు, ఇదేంటి స్వామీజీ తప్పు ఈ మంత్రం అంటారు. ఏమి తప్పు అబ్బాయి అంటే, ఇలా సంధి చేయకూడదు, ఈ సమాసం ఇలా చేయకూడదు, ఈ అక్షరాన్ని ఇక్కడ వాడకూడదు అంటారు. నిజంగా ఎప్పుడు సంస్కృత గ్రామర్ ప్రకారం అవి తప్పులే. కానీ అందుకే సంస్కృతాన్నే 2 భాగాలుగా విడదీస్తారు పెద్దలు. ఇప్పుడు మనం చదువుకున్న సంస్కృతి మోడర్న్ కానీ ఆర్య సంస్కృతి అని ఒకటి ఉంది అంటారు. ఆర్య సంస్కృతి అంటే ఈ వేద వాంగ్మయం ఉన్న రోజుల్లో ఉన్న భాష. ఆ రోజుల్లో సంధి వేరు, ఈ రోజులు అక్కడక్కడ చిన్నవి ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ మనం చదువుతున్న ఉపనిషత్తుల్లో కూడా యాజ్ దో దే ఆర్ మిస్టేక్స్ లాగా కనిపిస్తుంది. దాన్ని ఆర్య సంస్కృతి అంటారు.
సో ఈ అఖండమైన ఛందో రాశితో నిర్మింపబడిన ఈ అనంత వేదవాంగ్మయంలో కూడా ఈ తత్వాన్ని చెప్పారు అర్జున. నాదని నేను ఎలా క్లెయిమ్ చేస్తాను? ఛందోభిః వివిధైః పృథక్ అనేక రకాలుగా కీర్తింపబడింది. అయితే కేవలం వేదవాంగ్మయమే అనుకునేవు తర్వాత సాహిత్యంలో కూడా చెప్పబడింది. ఎటువంటి సాహిత్యం స్వామి అంటే బ్రహ్మసూత్ర పదైశ్చైవ. బ్రహ్మసూత్రాలు ఇటువంటి సాహిత్యంలో, బ్రహ్మ పదాలు ఇటువంటి సాహిత్యంలో కూడా దీని గురించి చెప్పబడింది. అంటే అనేక సారస్వతం. సారస్వతం అంటే సరస్వతి, బ్రహ్మని తెలియచేసే సరస్వతి ఏదైతే ఉందో ఆ సారస్వత్యం అంతా కూడా ప్రమాణమే మనకి. ఎన్నెన్నో కీర్తించారు పెద్దవాళ్ళు. పద్యతే గమ్యతే జ్ఞాయతే అంటారు శంకరాచార్యులు. దానిని అర్థం చేసుకొని దానిని చేరుతాం. అటువంటి సాహిత్యం సారస్వత్యం అఖండంగా ఉంది అర్జున. వాటన్నిటి కొంతమంది మహాత్ములు ఏం చెప్తారండి అంటే ఇక్కడ బ్రహ్మసూత్ర అనే పదాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఉపయోగించినది వ్యాస భగవానుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాల గురించి అని కొంతమంది చెప్తారు. కొంతమంది అంటారు కేవలం ఆ సూత్రాలే కాదండి, ఏ సూత్రాలు బ్రహ్మ గురించి రాసినా అవన్నీ బ్రహ్మసూత్రాలే కాబట్టి ఆ రకంగా చెప్పారేమో అని కొంతమంది అంటారు. అంటే సాహిత్యంలో ఈ రెండు రకాలైన పద్ధతులండి. ఒక పద్ధతి పేరు సూత్ర పద్ధతి అంటారు. సూత్ర పద్ధతి అంటే చిన్న మాటగానే చెప్తారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మనం. యోగ సూత్రాలు అంటారు, అందులో పెద్దవి ఏమీ ఉండవు. పతంజలి రాసిన వాటి పేరు యోగ సూత్రాలు. ఆ సాహిత్యమే ఆ టైప్. యోగ సూత్రాలు, బ్రహ్మ సూత్రాలు, ధర్మసూత్రాలని ఒక జైమిని మహాత్ముడు రాశారు. అంటే ఇప్పుడు యజ్ఞ యాగాదులు కర్మకాండ చేస్తారు కదండి, వాళ్ళకి హయ్యెస్ట్ అది. మనం వేదాంతాన్ని చదువుకునే వాళ్ళకి మనకి హయ్యెస్ట్ ఏంటండి అంటే వ్యాసుడు రాసిన బ్రహ్మసూత్రాలు మనకి హయ్యెస్ట్. కాబట్టి సూత్రాలు అనేది ఒక పద్ధతి, అందులోనూ వర్ణించారు అర్జున. ఇంకొక పద్ధతి పేరు పదాలు. పదాలు అంటే ఎలాబరేటెడ్ గా చెప్పేవి అనమాట. ఈవెన్ అన్నమాచారి కీర్తనలు కూడా పదాలే. స్వామివారు రాశారు కదండి, కర్ణాటక స్వామివారు, అవన్నీ పదాలే. సో ఈ సాహిత్యం అంతా కూడా బ్రహ్మ గురించి చెబుతుంది అర్జున. నాదని నేను ఎలా క్లెయిమ్ చేస్తాను? బ్రహ్మసూత్ర పదైశ్చైవ. ఇంకా ఇవన్నీ ఒక్క బ్రహ్మ గురించి చెప్తున్నాయి. అయితే అర్జున, ఇదంతా కేవలం సాహిత్యము మహాత్ముల వాక్యాల్లోనే ఉంటుందేమో, మన ఆలోచనకి ఏమైనా భిన్నంగా ఉంటాదేమో అనుకునేవు పొరపాటు పడకు. హేతుబద్భిః. హేతుమద్భిః అంటే వెరీ వెరీ లాజికల్ గా ఈ జ్ఞానం ఉంటుంది అర్జున. చాలా క్లారిటీ ఉంటుంది హేతుమద్భిః. ఇంకా నిశ్చితై అంటే నిర్ణయాత్మకంగా ఉంటుంది. కొన్ని అవి చదివిన తర్వాత మనం కన్ఫ్యూజ్ అవుతాం. అయ్యో చదవకుండా ఉండాల్సింది ఏంటో. ఇక్కడ మాత్రం అలాగ కాదు. ఇది చదివిన తర్వాత మన యొక్క సంశయాలు అన్నీ కూడా పోతాయి. నిశ్చితమైన జ్ఞానాన్ని పొందుతాం. కాబట్టి అర్జున, ఇటువంటి జ్ఞానం నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. పక్కా నాలెడ్జ్. కొంచెం ఏదో వేగ్ నాలెడ్జ్ ఏంటి కాదు అర్జున, ఇది వెరీ వెరీ సిస్టమాటిక్ పక్కా నాలెడ్జ్ నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ శ్లోకం వింటే మీకు ఏదైనా వాక్యం గుర్తొచ్చిందా అండి? ఇప్పుడు స్వామి చెప్పారు కదా, ఋషులు కీర్తించారు, ఛందస్సులు కీర్తించాయి, ఇతర సాహిత్యం కీర్తించింది. అంతేకాకుండా లాజికల్ గా నిర్ణయాత్మకంగా ఉంటుంది ఈ జ్ఞానం అని చెప్పి దీనికి ఒక పదాన్ని వాడతారు మన సాంప్రదాయవాదుకులు. అదేంటి స్వామి అండి అంటే శృతి, యుక్తి, అనుభూతి. చాలా మంది అంటారు జ్ఞానానికి ప్రమాణం ఏంటండి అంటే జ్ఞానానికి ఈ మూడే ప్రమాణాలు. మొదటి ప్రమాణం ఏంటి స్వామి అండి అంటే శృతి. శృతి అంటే వేదాలు, ఉపనిషత్తులు, శృతి. రెండవది యుక్తి. యుక్తి అంటే మన యొక్క లాజికల్ థింకింగ్, సాధకుడు యొక్క థింకింగ్ కూడా ప్రమాణమే. శృతి, యుక్తి. మూడవది అనుభూతి. అనుభూతి అంటే మహాత్ముల యొక్క అనుభవం కూడా ప్రమాణమే. అది ప్రమాణమే కదండి. ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ఏదో మాట్లాడతారు ఋషులు, నువ్వు చెప్పలేవు, మనం అనలేం వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, మనకు అనుభవంలో లేకపోవచ్చు.
ప్రస్తుతం మన పరిస్థితికి ఆ విషయం దూరంగా ఉన్నా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ప్రమాణమే. చాలా విషయాలు జరుగుతాయి మన మన అనుభవంలో కూడా తల్లి, తండ్రి ఏదో చెప్తారు. మన అనుభవానికి అది వ్యతిరేకంగా ఉండకపోయినా అది సత్యం. ఎందుకంటే అది అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. వీటి పేరునే అనుభూతి వాక్యాలు అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ 3 కవర్ చేశారు. ఋషిభిః అంటే మహాత్ములు యొక్క అనుభూతి. యుక్తి, హేతు, నిశ్చితైః యుక్తి ద్వారా. ఛందస్సు, ఇతర శాస్త్రాలు, శృతి. కాబట్టి శృతి, యుక్తి, అనుభూతి ఈ మూడింటి ద్వారా సంపాదించిన జ్ఞానాన్నే నేను చెప్తున్నాను అర్జున. రెండోది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే బ్రహ్మజ్ఞాని కదండి. అనుభవం వారందరికీ ఉంది. కానీ పరమాత్మకు కూడా ఉంది. బ్రహ్మ ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు. నువ్వేమి సంశయం పడవలసిన అవసరం లేదు అర్జున. నేను చెప్పబోయే ఈ జ్ఞానం అమోఘమైనది, అథెంటిటేటివ్, ప్రామాణికమైనది. టిక్ పెట్టుకో. అయింది కదండి. మరి స్వామి ఈ 6 అంశాల గురించి చెబుతామన్నారు కదా, చెప్పండి. నేను రెడీ. అంతటి మహాత్ములు కీర్తించినటువంటి జ్ఞానాన్ని పొందడమే భాగ్యం. మీరు లభించడమే భాగ్యం. ఇంకా నేను వినకపోవడం ఏంటి స్వామిజీ? ఐ యామ్ రెడీ. అయితే వినండి అర్జున అని స్వామి స్టార్ట్ చేస్తున్నారు. 5వ శ్లోకం అండి. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతాశ్చేతనా ధృతిః. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. టుగెదర్. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతాచేతనా ధృతిః. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. 5th, 6th ఈ 2 శ్లోకాల్లో అండి స్వామి 2 టాపిక్స్ కవర్ చేసేసారు. 6 2 చేసేసారు. ఆయనే చెప్పాడు. ఎక్కడెక్కడ కవర్ చేశారు స్వామి? ఏతత్ క్షేత్రం సమాసేన. ఏదైతే చెప్పానో ఏతత్ క్షేత్రం, ఇది క్షేత్రము. మరియు సవికారము. సవికారము అంటే దాని యొక్క వికారం, దాని యొక్క మోడిఫికేషన్స్. ఉదాహృతం. ఉదాహృతం అంటే నేను చెప్పాను. సమాసేన. సమాసేన అంటే ఇన్ బ్రీఫ్. సో 6 2 టాపిక్స్ స్వామి చెప్పారట ఈ 5, 6 శ్లోకాలు. ఏ టాపిక్స్ స్వామిజీ? క్షేత్రము అంటే ఏంటి, క్షేత్రం యొక్క వికారం ఎలా ఉంటది, వికారం అంటే మోడిఫికేషన్ ఎలా ఉంటుందో స్వామి ఈ 2 చెప్పారు. ఓకే. మరి క్షేత్రం అని చెప్పారన్నారు కదా స్వామిజీ. ఏమేమి చెప్పారు క్షేత్రం లిస్ట్ లో? ఆ లిస్ట్ 5వ శ్లోకంలో ఉంది, చూడండి. క్షేత్రము అని దేనిని అనాలో ఆ లిస్ట్ అంతా చెప్పారు స్వామి.
దేనిని అనాలటండి అంటే మహాభూతాని. క్షేత్రం ఉన్న లిస్టులో ఫస్ట్ వాక్యం ఏంటి స్వామిజీ అంటే మహాభూతాలు. మహాభూతాలు అంటే భూత ప్రేత పిశాచాల ఏమిటి స్వామిజీ మహాభూతాలు? మహాభూతాలు అంటే గ్రేట్ ఎలిమెంట్స్. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ మహాభూతాలు. ఇవి క్షేత్రం లిస్టులోకి వచ్చాయండి. రెండవది అహంకారం. అహంకారం. మూడవది బుద్ధి. బుద్ధి. నాలుగవది అవ్యక్తం. అవ్యక్తం. దాని పేరే అవ్యక్తం అండి. అవ్యక్తం. ఇంకా ఇంద్రియాని దశైకం. 10 ఇంద్రియాలు. దశ అంటే 10 కదండి. ఇంద్రియాని దశైకం అంటే 10 ఇంద్రియాలు. 10 ఇంద్రియాలు. ఇంకా పంచ ఇంద్రియ గోచరాహ. 5 ఇంద్రియ విషయాలు. విషయాలంటే ఇంద్రియాలు అనుభవిస్తున్న విషయాలు, లేదంటే దీనిని విషయాలు 5 అని రాసుకోవచ్చు. ఇవేంటి స్వామిజీ 5 విషయాలు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఈ 5 విషయాలు ఆల్ టుగెదర్ ఈ ప్యాకెట్ అంతా కలిపి క్షేత్రం. ఇప్పుడు ఒక మ్యాథమెటికల్ క్వశ్చన్. మొత్తం ఎన్ని అయ్యాయో చెప్పండి. ఇవన్నీ కలిపితే ఏ నెంబర్ వచ్చింది మనకి? 5 పంచభూతాలు, అహంకారం, బుద్ధి, అవ్యక్తం, 10 ఇంద్రియాలు, 5 విషయాలు. టోటల్. అమ్మో లెక్కలు కూడానా? వేదాంతమే కష్టం అనుకుంటే మ్యాథమెటిక్స్ ఒకటి. మొత్తం ఎన్నయ్యాయి స్వామి అంటే మొత్తం 24. ఈ 24నే పెద్దవాళ్ళు కీర్తిస్తారండి మన వాళ్ళు. 24 తత్వాలు అంటారు. తత్వాలు అంటే సృష్టిలో ఈ 24 పదార్థాలు ఉన్నాయండి. ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకోండి, సృష్టిలో ఉన్న మొత్తం పదార్థాలు ఎన్నండి అంటే సృష్టిలో ఉన్న మొత్తం పదార్థాలు 24. సంస్కృతంలో వీటిని 24 తత్వాలు అని కీర్తిస్తారు. ఈ 24 తత్వాలని కలిపి క్షేత్రము అంటారు. స్వామిజీ మొదట ఫస్ట్ రోజు క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు క్షేత్రం అంటే జస్ట్ ఈ శరీరమే అన్నారు. ఇప్పుడేమో మీరు ఇంత లిస్ట్ తెచ్చారు అంటే గురువు గారి రహస్యమే అది. ఏం ఉండదురా అబ్బాయి, దాదా ఎంత ఈజీ క్లాసు అంటే మనం వెళ్తాం. మెల్లమెల్లగా ఒక్కొక్క టాబ్లెట్ మనకి ఇస్తారు. అలా నేర్చుకుంటూ సత్యాన్ని చేరుతాం. ఈ 24ంటిని క్షేత్రం అనటానికి కారణం ఏంటండి అంటే ఈ 24 మన అనుభవంలో ఉన్నవి దృశ్యాలు. నాకు వేరుగా ఉన్నవి 24 దృశ్యాలు. ఇవన్నీను వీటన్నిటినీ మనం తెలుసుకుంటాం. అవి మన జ్ఞాతలో కంటే మనం తెలుసుకునే వస్తువుల లిస్టులోకి వస్తాయి. దీనికి వ్యతిరేకంగా ఉంటాడు అతని పేరు ద్రష్ట, అతని పేరు జ్ఞాత, జ్ఞాని. ఆయన వేరు. ఆయన కాకుండా వ్యతిరేకంగా ఉన్నది అంతా క్షేత్రమేనండి. ఆ మహాపురుషుడు కాకుండా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నదంతా క్షేత్రమే. అది ఎంతండి అంటే ఈ 24 అని పెద్దవాళ్ళు కీర్తించారు. అయితే కొంచెం హెవీ అనుకోకపోతే ఈ 24 వెనకతలు ఒక చిన్న కథ ఉంది. అదేంటి స్వామి అండి అంటే కపిల ముని అని ఒక మహాత్ముడు. అందరూ మహాత్ములండి. కపిల ముని ఆ మహాత్ముల పేరు. మళ్ళీ అక్కడ కూడా చాలా మంది ఈ కపిల ముని విష్ణుమూర్తి యొక్క అవతారమైన కపిలమున, లేకపోతే ఆయన వేరే ఋషి అని కొంతమంది చర్చిస్తారు. ఎందుకంటే విష్ణుమూర్తి అవతారం కూడా ఒక కపిల ముని ఉంది, భగవద్గీతలో వస్తుంది, తెలిసే ఉంటది. ఈ కపిల ముని ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఇప్పుడు పతంజలి ఎలాగైతే యోగాన్ని తయారు చేశారో, ఈ కపిల ముని జైమిని ఎలాగైతే కర్మకాండను తయారు చేశారో, యజ్ఞయాగాదులకి గురువు ఎవరండి అంటే జైమిని.
యోగానికి గురు ఎవరండి అంటే పతంజలి, మనకి వ్యాసులు. ఒక విధంగా వ్యాసులన్నిటికీ మూలమేలండి. ఈ కపిలముని దేనికి కర్త స్వామి అంటే సాంఖ్య యోగము అనే ఒక యోగానికి కర్త. 6 దర్శన శాస్త్రాలలో సాంఖ్య యోగం ఒక దర్శన శాస్త్రం. ఇవన్నీ చదవాలి అంటారు శంకరాచార్యులు ఇత్యాది. సాంఖ్య శాస్త్రం. ఈ సాంఖ్య శాస్త్రానికి ఋషి కపిలముని. ఇంత రకంగా ఇంత అద్భుతంగా దృశ్యాన్ని అంటే ఈ తత్వాల్ని ఎన్యూమరేట్ చేసి లిస్ట్ అవుట్ చేసిన మహాత్ముడు ఆయనే ఈ 24 తత్వాలని జాగ్రత్తగా ఈవెన్ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆయన చెప్పిన పద్ధతి ప్రకారమే తెచ్చుకున్నాడు తన క్లాస్ కి. అంత ప్రమాణం. శంకర భగవత్పాదులు కూడా భాష్యాలు రాసినప్పుడు చెప్పుకుంటారు, ఐ బ్రాట్ ఇట్ ఫ్రమ్ సాంఖ్య ఫిలాసఫీ. ఈ క్రమాన్ని ఈయన చెప్పినట్టుగా ఎవరు అంత బాగా చెప్పరట. ఈ 24 తత్వాల యొక్క క్రమం ఆయన బాగా దర్శించాడు సాంఖ్య ఋషి. ఈ 24 కన్నా ఒకటి వ్యతిరేకంగా ఉంటది అంటాడు ఆయన. ఈ 24ని ప్రకృతి అంటాడు. ఈ 24 కన్నా వ్యతిరేకంగా ఉన్న ఆయన పేరు ప్రధానుడు లేదా పురుషుడు అని కీర్తిస్తారు వాళ్ళు. మనం ఏదైతే ఆత్మ అంటున్నామో వారు దాన్ని ప్రధానుడు లేదా పురుషుడు ఆయన 25వ వాడు. ఈ రకంగా ఈ 24 తత్వాలకి కర్త అంటే అవన్నీ ఉన్నాయి, కానీ వాటిని ఒక క్యాలెండర్లో చేర్చి సిస్టమేటిక్ గా చేర్చిన మహాత్ములు ఆయన అని కీర్తిస్తారు చాలా మంది భాగం. స్వామి ఇప్పుడు మీరు 24 విషయాల గురించి చెప్పారు కదండి. ఈ 24కి ఒక రకమైన అమరిక ఉందండి, ఒక సిస్టమేటిక్ చైన్. అది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ రకంగా ఈ తత్వాలన్నీ పుట్టాయి. అయితే మరొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. భగవంతుడు చెప్పిన ఈ తత్వాలు ఇక్కడ 24 ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సమిష్టికి సంబంధించినవి ఇక్కడ చెప్పారు. సమిష్టి అంటే రెండు వాక్యాలు మనం వాడుతాం. ఒక దాని పేరేమో వ్యష్టి. వ్యష్టి అంటే ఇండివిజువల్ మనం. ఇంకొక దాని పేరేమో సమిష్టి. సమిష్టి అంటే టోటల్. గురుదేవ్ భలే 2 పదాలను వాడతారు. ఒకటేమో మైక్రో కోసం, ఇంకొకటేమో మ్యాక్రో కోసం. వ్యష్టి, సమిష్టి. రెండో విషయం చూడండి, ఈ రెండు వేరువేరుగా ఎప్పుడూ ఉండలేవు. మనందరం ఉంటేనే ఆయన ఉంటాడు, ఆయన ఉండడమే మనందరం ఉండటం. ఈ వ్యష్టి సమిష్టి వేరువేరుగా కూడా ఉండలేవు, రెండు కలిసే ఉంటాయి. మరొక రహస్యం చెప్పేస్తాను, అదేంటండి అంటే సమిష్టిలో ఏముందో వ్యష్టిలో అదే ఉంటది. బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో అదే ఉంటది. దీని పేరు పిండాండం, దాని పేరు బ్రహ్మాండం. అంత కలయిక అండి. ఉత్తినే అనేరు మనల్ని బ్రహ్మస్వరూపులని, ఇది నిజం. చాలా మంది వర్ణిస్తే, స్వామి అలాగ కూర్చొని స్వర్గానికి వెళ్ళిపోతారా అండి అంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే బ్రహ్మాండానికి పిండాండానికి కనెక్టివిటీ మనం పెట్టుకున్నామండి అంటే మనం ఏదైనా అయిపోవచ్చు. ఆ వ్యక్తి ఇంద్రుడు అయిపోయాడు స్వామి అంటారు. ఆ వ్యక్తుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి క్లాస్ నేర్చుకొని వచ్చాడు స్వామి. దే కెన్ మూవ్ ఎనీవేర్. ఇదంతా ఒకటే. బ్రహ్మాండం పిండాండం, మ్యాక్రోకాజం మైక్రోకాజం, సమిష్టి వ్యష్టి, అండ్ దే ఆల్ వన్. సరేనా? ఇప్పుడు చెబుతున్న ఈ 24 తత్వాలు సమిష్టిలో ఉండే తత్వాలు. సమిష్టిలో ఉండే తత్వాలు. స్వామిజీ అవి ఒక సిస్టమేటిక్ గా ఉన్నాయన్నారు కదా, ఒక క్రమంలో ఉన్నాయన్నారు కదా, ఆ క్రమం చెప్పండి. వాటి యొక్క ఆర్డర్ ఎలా ఉందో. సమిష్టిలో మొదటి పదార్థం ఏంటో తెలుసా అండి? అవ్యక్తం. అవ్యక్తం మొదటి పదార్థం. ఆ పేరు ఎందుకు వచ్చింది స్వామిజీ అవ్యక్తము అని? వినండి వినండి.
ఇది చాలా కొంచెం అవ్యక్తం అంటే ఏంటో తెలుసా అండి? అది ఎప్పుడూ కూడా వ్యక్తం కాదు. ఈవెన్ సూక్ష్మ రూపంలో కూడా ఆవిడ బయటికి రారు. ఆల్వేస్ అన్‌మానిఫెస్టెడ్. కాబట్టే ఆ పదార్థానికి అవ్యక్తము అని పేరొచ్చింది. హ్మ్. అది మూల బిందువు 24 తత్వాలకి. సమిష్టిలో పైన ఈశ్వరుడి దగ్గర. అవ్యక్తం మొదటిది. ఈమెకి ఇంకొక పేరుందండి. ఆ పేరేంటండి అంటే ఈశ్వర శక్తి. ఈశ్వరుడిదంతా చేస్తున్నాడండి అంటే ఈ శక్తిని ఆధారంగా చేసుకొని. ఈశ్వర శక్తి. కొంతమంది ఈమెనే ఇంకొక రకంగా అంటారు. అదేంటండి అంటే మహామాయ. మహామాయాదేవి. దేవి ఉపాసన అంతా ఈవిడిదే. అష్టభుజ. సో ఈవిడెప్పుడు కూడా అన్‌మానిఫెస్టెడ్‌గా ఉంటుంది. ఈవెన్ సూక్ష్మ రూపంలో కూడా ఈవిడ వ్యక్తీకరణ అవ్వదు. గోచరానికి రాదు. ఎక్స్‌పీరియన్స్‌కి రాదు. ఆల్వేస్ అవ్యక్తం. అన్‌మానిఫెస్టెడ్. ఈశ్వర శక్తి, పరాశక్తి, మహామాయ ఈవిడ. అవ్యక్తం. ఈమె నుంచి వచ్చింది బుద్ధి. టోటల్ బుద్ధి అండి. టోటల్ ఇంటలెక్ట్. మన బుర్రలో ఉన్నది కాదు. టోటల్ బుద్ధి అనే పదార్థం అవ్యక్తం నుంచి వచ్చింది. టోటల్ బుద్ధి. ఈ బుద్ధి ఇక్కడి నుంచి వచ్చినవన్నీ కూడా సూక్ష్మ రూపాలని కలిగి ఉంటాయి. సూక్ష్మ అనుభవం వాటిలో ఉంటది. అవ్యక్తంకి మాత్రం ఆ స్టేటస్ కూడా లేదు. అది ఎప్పుడూ కూడా అగోచరమే. తన నుంచి బుద్ధి అనే పదార్థం వచ్చింది. ఈ బుద్ధి అనే పదార్థం సూక్ష్మ రూపంలో సర్వబుద్ధి ఇది. సర్వబుద్ధి అంటే టోటల్ ఇంటలెక్ట్ అంటారు గురుదేవ్. బుద్ధి వచ్చింది. 2 బుద్ధి నుంచి వచ్చింది అహంకారం. ఈ అహంకారం అంటే మనం అనుకున్న ఈ అహంకారం కాదు, సమిష్టి అహంకారం. టోటల్ ఈగో ఇంగ్లీష్‌లో. అదొకటి ఉంటదండి. దాని పేరు టోటల్ ఈగో. సమిష్టి అహంకారం. తరువాత వచ్చినవి మహాభూతాలు. మహాభూతాలంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఇవి కాదు. వీటి యొక్క సూక్ష్మ రూపం. ఇవి స్థూల రూపం. ఇప్పుడు మనం టచ్ చేస్తున్న నీరు, పృథ్వీ, అగ్ని, ఆకాశము, వాయువు ఉన్నాయే, ఇవి మహాభూతాల యొక్క స్థూల రూపం. కానీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నది మహాభూతాల యొక్క సూక్ష్మ రూపం. అంటే ఉన్కా బాప్. తన్మాత్రలు అంటారు వాటిని. స్వచ్ఛమైన మహాభూతాలు. ఇవి కల్మషమైనవి ఇవి. ఇప్పుడు మన అనుభవంలో స్వచ్ఛమైన మహాభూతాలు. ఇది తరువాత వచ్చాయి. స్వామీజీ భూతాలు అనొచ్చు కదా, మహాభూతాలు అని వీటిని ఎందుకు అన్నారండి అంటే వీటికి ఒక గొప్ప స్వభావం ఉందట. అదేం గొప్ప స్వభావం స్వామి అంటే అన్నింటిలోనూ వ్యాపించి ఉంటాయి. ఈ పెన్ను పట్టుకున్నారనుకోండి, ఇందులో మహాభూతాలు ఉన్నాయా? ఉన్నాయి. రిమోట్ పట్టుకుంటే ఉన్నాయి. కళ్ళద్దం ఉన్నాయి. చర్మం ఉన్నాయి. ఇవి లేని పదార్థం ఉండదు. కాబట్టే వీటిని మహాభూతాలు అంట. ఏది పట్టుకోండి ఇవి ఉంటాయి. మహాభూతాలు వచ్చాయి. మహాభూతాలు అయ్యాయి కదండి. దీని తరువాత 10 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నావు కాదండోయ్, సమిష్టివే. దేవుడు మొదట ఫ్యాక్టరీలో తయారు చేసి తర్వాత మన ఇంటికి ప్యాకెట్లు వచ్చాయి. మొదట ఫ్యాక్టరీలో తయారవ్వాలి కదండి, మన ఇంటికి రావాలండి. ఇప్పుడు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం. అక్కడ 10 ఇంద్రియాలు ఉన్నాయి. 10 ఇంద్రియాలు కూడా సూక్ష్మ రూపంలోనే. అవి ఏమిటి స్వామి అండి అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలని దేవుడు సృష్టించాడు. ప్రకృతిలో ఉన్నాయి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. మళ్ళీ శంకర భగవత్పాదులు ఊరుకోదు కదండి. జ్ఞానేంద్రియాలు చేసే పని ఏంటండి అంటే జ్ఞానాన్ని సంపాదిస్తాయి. ఈవెన్ మన జ్ఞానేంద్రియాలు కూడా చేసే పని ఏంటండి అంటే సంపాదన. ఇది చిన్న భలే ఉంటది. జ్ఞానేంద్రియాలు సంపాదన చేస్తాయి, కర్మేంద్రియాలు ఖర్చు చేస్తాయి. ఈవెన్ మన వ్యవహారంలో కూడా అంతే. అయ్యగారేమో సంపాదన చేస్తారు, అమ్మగారేమో ఖర్చు చేస్తారు. ఆ ఇల్లంతా ఎలా మెయింటైన్ చేయాలండి?
ఆయన అంటాడు కష్టపడి సంపాదించానే అంటాడు. అయితే మరి మేమేం తినొద్దా? కాబట్టి సంపాదించేవారు ఒకరు ఉండాలి, ఖర్చు పెట్టేవారు ఒకరు ఉండాలి. ఇది మన వ్యవహారమే. కాబట్టి ఇది సృష్టిలో ఉంది. జ్ఞానేంద్రియాలు సంపాదిస్తాయి. శబ్దాన్ని, స్పర్శాన్ని, రూపాన్ని, రసాన్ని, గంధాన్ని సంపాదిస్తాయి. కాబట్టే వాటి పేరు జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏం చేస్తాయి స్వామీజీ? కర్మ. వెళ్ళటం, అనటం, తినటం ఇవన్నీ కూడా. కర్మేంద్రియాలు కర్మ చేస్తాయి. సో ఈ రకంగా 10 ఇంద్రియాలు. కొన్ని సంపాదించేవి, కొన్ని ఖర్చు పెట్టేవి. ఇంకా ఆఖరివి ఇంద్రియ గోచరాలు. ఇంద్రియ గోచరాలు అంటే మరి ఇంద్రియాలు ఉన్నాయి, అవి అనుభవించడానికి విషయాలు ఉండాలిగా. స్వామి 5 ఇంద్రియాలకి 5 విషయాలను సృష్టించాడు. ఏంటి స్వామీజీ 5 విషయాలు? శబ్దము, స్పర్శ, రూపము, రసము, ప్రపంచంలో ఈ 5 ఉన్నాయండి. ఆరోది ఏంటి లేదు. ఈ 5 కేటగిరీల్లోకే చెందుతాది ప్రపంచం అంతా. కొన్ని శబ్దంలోకి వెళ్ళిపోతాయి, కొన్ని స్పర్శలోకి వెళ్ళిపోతాయి, కొన్ని రూపంలోకి వెళ్ళిపోతాయి, కొన్ని రసం, మిగతావి గంధం. గంధ కాదు, గంధం. గంధం అంటే వాసనని ఇచ్చే వస్తువులు. సో ఈ రకంగా ఇది ఆర్డర్. అవ్యక్తం నుంచి ప్రారంభమయ్యి మనం రోజు అనుభవిస్తున్న ఈ విషయాల వరకు. ఓకేనండి. ఇదంతా 24 తత్వాల యొక్క సంపుటి, క్షేత్రం. మరొకటి ఏమనుకున్నారు? ఇదంతా సమిష్టి యొక్క క్షేత్రం అయింది కదండి. ఈ సమిష్టి యొక్క సత్వ రజస్తమో గుణాలని కలుపుకొని మనం పుట్టాం. మనము అంటే ఏంటి? ఇవన్నీ లిటిల్ ఫెలోకి కూడా దేవుడు అన్ని రాశాడు. అన్నీ ఉన్నాయి. అవ్యక్తం, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు 10, విషయ వస్తువులు 5, అన్నింటినీ కూడా మనకి ఉన్నాయి. అందరికీ సమానంగా ఇచ్చాడండి స్వామివారు. తప్పేం లేదు. స్వామీజీ వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు, మాకు తక్కువ ఇచ్చాడు. ఇక్కడ ఆయన పంపకంలో మాత్రం ఈక్వల్. పేదోడికి ఇవన్నీ ఉన్నాయి, పెద్దోడికి, చదివిన వాడికి, చదవని వాడికి, స్త్రీ, పురుష, బాల, వృద్ధాంధుల అందరికీ కూడా సమిష్టి వ్యష్టి అనే జీవులు మనం పుట్టాం. మనకి ఇవన్నీ ఉంటాయి. అవ్యక్తము, బుద్ధి, అహంకారం, తర్వాత ఇంద్రియాలు, మన బుద్ధి ఇత్యాదులు సూక్ష్మ శరీర, కారణ శరీరాలతో సేమ్. టోటల్లో ఏముందో ఇండివిజువల్లో కూడా అదే ఉంటుంది. బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలోనే అదే ఉంటుంది. మరి స్వామి ఇందాక మీరు అన్నారు కనెక్ట్ అయిపోవచ్చు అన్నారు కదా. చెప్పండి స్వామిజీ, ఎలా కనెక్ట్ అయిపోవాలి? మేము అయిపోతామంటే మన ఇండివిజువల్ మైండ్ టోటల్ మైండ్ తో కనెక్ట్ అయిపోతే ఆ ఫీల్డ్ లోకి వెళ్తాడు ఆ జీవుడు. అవి 8 ఉన్నాయి. ఇండివిజువల్ ఇంటలెక్ట్, టోటల్ ఇంటలెక్ట్ తో కనెక్ట్ అయితే ఆ ఫీల్డ్. టోటల్ ఇంటలెక్ట్ ఎవరో తెలుసా అండి? టోటల్ ఇంటలెక్ట్ బ్రహ్మ, హిరణ్య గర్భుడు అంటారు. తపస్సు చేశాడు రావణాసురుడు, బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు అంటారు పురాణాలు. అక్కడ జరిగే పని ఇదే. తపస్సు చేశాడు, ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడండి అంటే ఇండివిజువల్ ఈగో, టోటల్ ఈగో. రుద్రుడు టోటల్ ఈగోకి అధిష్టానం. ఆయన్నే మనం శివుడని. వాళ్ళు కనెక్ట్ అయిపోయారండి అంటే ఆయన అంటాడు నీకేం కావాలరా? ప్రపంచమంతా నాకే కావాలి. అయిపోయింది. కనెక్ట్ అవ్వడం అంటే ఇది. టోటల్ బుద్ధి కనెక్ట్ అయితే బ్రహ్మతో కనెక్ట్ అవుతాం, హిరణ్య గర్భుడు ఆయన. టోటల్ ఈగో కనెక్ట్ అయిపోతే రుద్రుడితో కనెక్ట్ అవుతాం, మనమే అదనమాట. సో ఇదే బ్రహ్మాండ పిండాండాల యొక్క కలయిక. తపస్సులు చేశారని పురాణాల్లో కీర్తిస్తారు కదండి. టోటల్ చిత్తానికి కనెక్ట్ అయితే వాసుదేవుడు. విష్ణుమూర్తి దర్శనం కావాలండి అంటే అది టోటల్ చిత్తం. టోటల్ చైతన్యానికి కనెక్ట్ అయిపోతే అదే బ్రహ్మ సాక్షాత్కారం, శుద్ధ చైతన్యం. ఇవేవి లేనిది పురుషుడు. అది ఇంకా ఫైనల్. ఈ వీటిలన్నిటిలో మార్పులు ఉంటాయి. మన చరిత్రలో చూసాం. అందరూ వస్తున్నారు పోతున్నారు, పెద్ద పెద్దవాళ్లే ఆ టైంలో. అర్థమైందండి అర్జున, ఇదంతా క్షేత్రం. అర్జునుడు అన్నాడు స్వామి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. బాబా చాలా బాగుంది స్వామిజీ. రేపు ఈ క్షేత్రం యొక్క వికారం చెప్తాను. ఇవన్నీ జడ పదార్థాలుగానే ప్రజెంట్ చేశాను. ఇవి ఎలాగుంటే సమస్య లేదు మనకి. వీటిల్లో నుంచి రసాలు పుడతాయి.
ఏం రసాలు స్వామీజీ? దుఃఖము, ద్వేషము, రాగము, ప్రీతి ఇవన్నీ వీటి యొక్క వికారాలు. అవి అసలు మనల్ని పీడిస్తున్నటువంటి మహమ్మారులు కదా! అర్జున, రేపు ఆ వికారాల గురించి చెప్తాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.